మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నందమూరి తారక రామారావు మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత 3169 అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. రెండవ బహుమతిని శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వారసిని గురువరెడ్డి గారు ప్రొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత 3053 అడుగుల 3 అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. మూడవ బహుమతిని కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకేఎం పుల్స్ మేకా కృష్ణమోహన్ గారు విజయవాడ గంగశాల కృష్ణా జిల్లా వారి జత 3018 అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. నాలుగవ బహుమతిని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో నాగరాజు యాదవ్ గారు రామతీర్థం పల్లానిపల్లి మండలం నంద్యాల జిల్లా వారి జత 3012 అడుగుల 5 అంగుళముల దూరాన్ని లాగి నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఐదవ బహుమతిని పివిఎస్ఆర్ పుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లిపురం మండలం బాపట్ల జిల్లా వారు సుబ్రహ్మణ్యం సామ్రాట్ జత 2847 అడుగుల 4 అంగుళముల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఆరవ బహుమతిని బల్లిపురం కోనేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ పుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లిపుర రాకెట్ కాటంరాజు జత 2783 అడుగుల 4 అంగుళముల దూరాన్ని లాగి ఆరవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఏడవ బహుమతిని మెరుగా కాశయ్య గారు కొండపేట గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత 2760 అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఎనిమిదవ బహుమతిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నందమూరి తారక రామారావు మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు గారి జత 2500 అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. దత్తాత్రేయ స్వామి దేవస్థానం దగ్గర బహుమతులు బహుకరించడం జరుగుతుంది. దాతల చేతుల మీదుగా బహుమతిని బహుకరించడానికి రావాల్సిందిగా కీర్తిశేషుడు బొమ్మినేని వెంకటయ్య గారి జ్ఞాపకార్థం బహుకరిస్తున్నటువంటి వారి యొక్క మనమలు బొమ్మినేని తిరుపతి నాయుడు గారు జోగుంట వారిని ఆహ్వానిస్తున్నాము. 50,116 రూపాయలు వారు బహుకరిస్తున్నారు. రెండవ బహుమతి 40,000 రూపాయల మొత్తాన్ని కోట్లగుంట హరిబాబు గారు శ్రీమతి పద్మాగార్ల కుమారుడు కోట్లగుంట వెంకప్ప నాయుడు గారు రావిడ వారిపాలెం బహుకరిస్తున్నారు. వారిని ఆహ్వానిస్తున్నాము. మూడవ బహుమతి 30,000 రూపాయల మొత్తాన్ని బొన్నీని కొండయ్య గారు, బొన్నీని భద్రయ్య గారు, బొన్నీని లక్ష్మీనారాయణ గారు మాజీ సర్పంచ్ గారు బహుకరిస్తున్నారు. వారిని ఆహ్వానిస్తున్నాము. రావిడ వారిపాలెం వారు. నాలుగవ బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని గుట్లపల్లి వెంకటేశ్వరరావు గారు, పెద్దకాపు గారు, గుట్లపల్లి శివశంకర్ గారు బహుకరిస్తున్నారు. వారిని రావిడ వారిపాలెం వారు వారిని ఆహ్వానిస్తున్నాము. ఐదవ బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు గుట్లపల్లి కోటయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మోహన్ రావు గారు జోగుంట వారు బహుకరిస్తున్నారు. వారిని ఆహ్వానిస్తున్నాము. ఆరవ బహుమతి 16,000 రూపాయల మొత్తాన్ని పసుపులేటి వెంకటస్వామి గారు జోగుంట వారు బహుకరిస్తున్నారు. వారిని ఆహ్వానిస్తున్నాము. ఏడవ బహుమతి పసుపులేటి హరిబాబు అండ్ బ్రదర్స్ జోగుంట వారు బహుకరిస్తున్నారు. 12,000 రూపాయలు వారిని ఆహ్వానిస్తున్నాము. ఎనిమిదవ బహుమతి 10,000 రూపాయలు దాసరి బ్రదర్స్ దాసరి కృష్ణయ్య యాదవ్ గారు బహుకరిస్తున్నారు. వారిని ఆహ్వానిస్తున్నాము. మేదరమెట్ల శ్రీనివాసరావు గారు జోగుంట వారు 9వ బహుమతి 8,000 బహుకరిస్తున్నారు. వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. నమ్మకం కార్యక్రమంలో మక్కిన కోటేశ్వరరావు గారి గత 3,159 అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతులు కైవసం చేస్తున్నారు. వారికి ఆ బహుమతి కృష్ణనాయుడు గారి చేతుల మీద బహుకరించడం జరిగింది. రెండవ బహుమతి 40,000 రూపాయల మొత్తాన్ని నోట్లగంట హరిబాబు గారు శ్రీమతి పద్మా గారు యొక్క తల్లి వెంకటనాయుడు గారు బహుకరిస్తున్నారు. నోట్లగంట వెంకటనాయుడు గారిని ఆహ్వానిస్తున్నాము. ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు రెండవ బహుమతి 40,000 రూపాయల మూడవ బహుమతి అక్కడే ఈ బహుమతిని కైవసం చేసుకున్న ఎంకేఎం మేకా కృష్ణమోహన్ గారు
విజయవాడ ఘంటసాల కృష్ణ వారి జత 4వ బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని గుట్లపల్లి వెంకటేశ్వరరావు గారు, గుట్లపల్లి శివశంకర్ గారు ఈ 4వ బహుమతి 25,000 మొత్తాన్ని కైవసం చేసుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో నాగరాజు యాదవ్ గారు, రామతీర్థ వనగాడిపల్లి మండలం నంద్యాల జిల్లా వారు 5వ బహుమతి 20,000 రూపాయలు కీర్తి శేషులు గుట్టపల్లి కోటయ్య గారి కుమారుడు కోటయ్య గారి కుమారుడు మోహన్ గారు, గుట్టపల్లి మోహన్ గారు వారిని ఆ బహుమతి ఈ 5వ బహుమతిని కైవసం చేసుకున్న PVSR బలికుర మండలం బాబాసాహెబ్ గుట్టపల్లి కోటయ్య గారి ఆరవ బహుమతి 16,000 రూపాయల మొత్తాన్ని పసుపులేటి వెంకటస్వామి గారు జోగొట్ట వారు పంపిస్తున్నారు. ఈ 6వ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఏడవ బహుమతి 12,000 రూపాయల మొత్తాన్ని పసుపులేటి హరిబాబు గారు జోగొట్ట వారు పంపిస్తున్నారు. ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు కనుక కాశయ్య గారు, కొండపేట గిద్దలూరు మండలం ప్రకాశం. 8వ బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని దాసరి కృష్ణ యాదవ్ గారు బహుకరిస్తున్నారు. దాసరి కృష్ణ యాదవ్ గారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. బహుమతిని కైవసం చేసుకున్న వారు మక్కిన కోటేశ్వరరావు గారు, టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా. అదేవిధంగా 9వ బహుమతి కూడా బహుకరించుకున్నటువంటి మేధావి శ్రీనివాసరావు గారు నెక్స్ట్